ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువు గారు వివేకానంద గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ ఏం లేదు, మనం భగవద్గీత అనగానే మీరేమో జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక అద్భుతమైన గ్రంథంగా అభివర్ణిస్తున్నారు. బట్ గీత లేకపోతే భగవద్గీత ఈ గుర్తు రాగానే వెంటనే గుర్తుకొచ్చేది మనుషులు చనిపోయినప్పుడు అక్కడ డెడ్ బాడీస్ దగ్గర, శవాల దగ్గర ఆ గీతను పెడతా ఉంటారు. భగవద్గీత అనగానే మనిషి చనిపోయినప్పుడు మాత్రమే ఎందుకు గుర్తుకొస్తుంది అనేది నాకు అర్థం కాదు అసలు. నేను కూడా గమనించానమ్మా. ఇటీవల కాలంలో గత కొద్ది సంవత్సరాలుగా ఎవరైనా మనిషి మరణించినప్పుడు మాత్రమే గీతా శాస్త్రాన్ని పెట్టడం. ఇంకా చెప్పాలంటే ప్రాక్టికల్ గా నేను విన్నాను. ఒకళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో భగవద్గీత పెట్టారు, ఎవరో పోయారు అనుకుంటా అన్నది పనమ్మాయి అన్నది. నిజానికి అది చాలా దురదృష్టకరం, చాలా అవాంఛనీయం. గీతా శాస్త్రం నిత్య పారాయణం చేయాల్సిన అంశం. మరణించినప్పుడు కూడా పెట్టుకోవచ్చేమో కానీ అది ఎంతటి ఉద్గ్రంథం అంటే మరణించినప్పుడు మాత్రమే పెట్టుకోవాలన్నట్టు ఎందుకు అయిపోయింది? అది పొరపాటు. అలా ఎందుకు అయిపోయిందంటే, పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు అని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా చెప్పబడుతుంది. అవును. జాతస్య ధ్రువమునుచు. అది సాంఖ్య శాస్త్రం 2వ అధ్యాయం 27వ శ్లోకం. నేను చెప్పబోయే ఈ జ్ఞానాన్ని మొత్తం ప్రేక్షకులందరూ విభేదించవచ్చు. ఎవ్వరు నా అభిప్రాయంతో సమ్మతించకపోవచ్చు. కానీ మీరు సూటిగా అడిగారు కాబట్టి అసలు భగవద్గీత మొత్తం ఏకశ్లోకే అంటే మొత్తం గీతా శాస్త్రం అంతా ఒక ఎత్తు, ఆ ఒక్క శ్లోకమే ఒక ఎత్తు అన్న చందంగా ప్రచారం జరిగింది. ఏ శ్లోకానికి? జాతస్య ధ్రువ మృత్యు. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు మరుల పుట్టక మానడు. మరణించినప్పుడు తీవ్రమైన విషాదానికి లోనవుతాం కదా. అవును. విషాదానికి లోనైనప్పుడు శ్రీకృష్ణుడు ఉపదేశించినట్లుగా భావిస్తున్నారు వీళ్ళు. ఏమని? పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు, ఇది ఎలాగో కంపల్సరీ, ఇన్ఎవిటబుల్, కాబట్టి దీనికోసం నువ్వు దుఃఖించొద్దు అని శ్రీకృష్ణుడు చెప్పాడేమో అని అపోహపడి దాన్ని గీతాశాస్త్రాన్ని ప్లే చేయటం మొదలైంది. కానీ నిజానికి ఏ ఒక్కళ్ళు నన్ను నమ్మకపోయినా శ్రీకృష్ణుడి అభిప్రాయం అది కానే కాదు. నిజానికి గీతాశాస్త్రం అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైతే విషాదం కాదు, నిత్యపారాయణం చేయాల్సిన అంశం. ఎంతమంది నన్ను నా అభిప్రాయంతో సమ్మతిస్తారో, ఎంతమంది నా అభిప్రాయాన్ని ధిక్కరిస్తారో నేను చెప్పలేను. కానీ మీ ద్వారా సాధకులకు ఒక్కటే చెప్తున్నా, పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు అన్నది శ్రీకృష్ణుడి అభిప్రాయం కానే కాదు, శ్రీకృష్ణుడి అభిమతం కానే కాదు. అది అర్జునుడి అభిప్రాయం. అర్జునుడు నమ్ముతున్నాడు ఏమని? పుట్టినవాడు గిట్టక మానడని, గిట్టినవాడు మరల పుట్టక మానడని నమ్ముతున్నది అర్జునుడు. అర్జునుడిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికే శ్రీకృష్ణుడు ప్రయత్నం చేశారు. 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి 25వ శ్లోకం దాకా మనందరం ఆత్మ చైతన్యాలమేనని, అసలు మనకి జననము మృత్యువు లాంటివి వర్తించవని, మనందరం శాశ్వతమైన వాళ్ళమేనని ఆచార్యులు చాలా స్పష్టంగా తెలియజేస్తూ 26, 27 శ్లోకాల్లో ఆయన ఏమన్నారంటే 26, 27 శ్లోకాలు కలిపి చదువుకోవాలి. ఆ శ్లోక ద్వయం 27వ శ్లోకం ఒక్కటే విడిగా చదవటం వలన ఈ అపార్థం వచ్చింది, ఈ అపార్థం నుంచి అనర్థం పుట్టుకొచ్చింది. 26, 27 శ్లోకాలు కానీ కలిపి చదివితే అక్కడ ఏమనుందంటే, అర్జున, ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లుగా, నువ్వు అపోహపడినట్లుగా ఆత్మ పుడుతుంది, ఆత్మ మరణిస్తుంది, మరణించిన ఆత్మ పైకెళ్ళి ఆగిపోదు, మళ్ళీ పునర్జన్మ తీసుకుంటుంది అని నువ్వు నమ్ముతున్నావు కదా. ఒకవేళ నువ్వు నమ్మింది నిజమైన దుఃఖించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎలాగూ మరణించిన ఆత్మ పైన ఆగిపోలేదు కదా, మళ్ళీ కిందకు వస్తున్నది కదా, అలా అనుకున్నా దుఃఖించాల్సిన అవసరం లేదన్నది శ్రీకృష్ణుడు చెప్పారు. ఎంత దురదృష్టకరం అంటే, అర్జునుడిలో ఏ అజ్ఞానాన్ని రూపుమాపడానికి ఆచార్యులు అంతటి ఉద్గ్రంథాన్ని ఉపదేశించారో, ఆ అజ్ఞానాన్ని మనం ఇవాళ హృదయంలో పొందుపరుచుకుని మస్తిష్కంలో అనుష్ఠానం చేసుకుని గూడు కట్టుకుపోయిన చేదస్తాలతో మనం ఉన్నాం. నిజానికి అలా ప్లే చేసిన వాళ్ళు తప్పు కాదు, ఆ అంతరార్థాన్ని అపార్థంగా చెప్పిన వాళ్ళని, గీతాచార్యుల యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించకుండా జాతస్య ధ్రువ మృత్యు. నేను ఒకటి అడుగుతున్నా, కామన్ సెన్స్ అమ్మ, పెద్దగా లోతుగా అధ్యయనం చేయక్కర్లేదు తల్లి. పుట్టినవాడు గిట్టక మానడు, అది చెప్పడానికి శ్రీకృష్ణుడు ఎందుకమ్మా? ప్రతి ఒక్కరికి తెలుసు కదా తల్లి. రెండోది ఇంకోటి చూడండి, ఎంత దురదృష్టకరం. మరణించిన వాడు మరలు జన్మించక తప్పదంట. అంటే మనకు జన్మరాహిత్యం లేదనమాట. కింద ఫుట్బాల్ లాగా కింద తంతే పైకి వెళ్ళి పడతాం, పైన తంతే కిందకు వచ్చి పడతాం.
అంటే జన్మరాహిత్యం లేదనేగా, ముక్తి లేదనేగా, మోక్షం లేదనేగా. అలా శ్రీకృష్ణుడు చెప్తాడు బంగారు తల్లి. ఒక్కసారి ఆలోచించండి. కామన్ సెన్స్. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు మరల పుట్టక మానడు అని చెప్పినప్పుడు ఇంక అసలు ఇక్కడ తంతే పైకి వెళ్ళి పడతాం, పైన తంతే కింద పడతాం. లాజిక్. ఇంకప్పుడు ముక్తి ఏంటి, మోక్షం ఏంటి, జన్మరాహిత్యం లేదనేగా. మీ ద్వారా సాధకులకు ఒక్కటే చెప్తున్నాను, ఏ ఒక్కరూ నన్ను విశ్వసించకపోయినా సరైన శాస్త్ర ప్రమాణాలు మీ ముందు ఉంచుతున్నాను, ఎవరికి వాళ్ళు అధ్యయనం చేసుకోండి. నేను చెప్పింది అవునా కాదో ఒక్కసారి హృదయం మీద చేసుకుని, ప్రీ కంక్లూడ్ అవ్వకుండా, ప్రిజుడీస్ అవ్వకుండా, ముందుగానే నిర్ణయించుకోకుండా, ముందుగానే నేను సీతయ్యని, నేను ఎవరి మాట విన్నాను అలా కాకుండా, సత్యానికి అనుగుణ్యంగా మన ఆలోచన సంవిధానాన్ని మలుచుకునే ఒక నిజాయితీ మీకుంటే ఒక్కసారి మీరు అధ్యయనం చేయండి. 2వ అధ్యాయం 12వ శ్లోకం నుండి ఇంచుమించు 25వ శ్లోకం దాకా మనందరం ఆత్మలమని, మనకి జనన మరణాలు వర్తించవని, మనందరం శాశ్వతమైన వాళ్ళమని, మనం ఎప్పుడూ ఉన్నామని, ఎప్పటికీ ఉంటామని, అంతటా ఉన్నామని ఆచార్యులు ఉపదేశించారు. ఉపదేశిస్తూ, ఓ అర్జున, ఆత్మకి జననం ఉంటుందని, ఆత్మ మరణిస్తుందని, మరణించిన ఆత్మ మళ్ళీ పునర్జన్మ తీసుకుంటుందని ఒకవేళ నువ్వు నమ్మినా అయినా కూడా ఏడవక్కర్లేదు కదయ్యా, ఎందుకయ్యా ఏడుస్తావు అని చెప్పినందుకు మనవాళ్ళు చాలా జాగ్రత్తగా కోఆపరేషన్తో ఆపరేషన్ చేసి 26వ శ్లోకాన్ని తీసేసి ఒక్క 27వ శ్లోకాన్ని ప్రొజెక్ట్ చేయటం వలన ఆ అపార్థంలోంచి పుట్టుకొచ్చిన అనర్థమే శవాల దగ్గర గీతాశాస్త్రం చేయబట్టం. అసలు ఇంకొకటమ్మా, మీకు మీ ద్వారా సాధకులకి మనవి చేసుకుంటున్నా, అన్యమతాలన్నీ మనం ఎందుకు ఏడవాలి, ఎప్పుడు ఏడవాలి, ఎంతసేపు ఏడవాలి, ఒక్కళ్ళమే ఏడవాలా, సామూహికంగా కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏడవాలా, ఏడుస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా చెప్పుకుంటూ వచ్చింది. కానీ మన గీతాశాస్త్రం, మన భగవద్గీత, ఆ గీతాదాత, గీతా ప్రదాత, గీతా నిర్మాత అసలు ఏడవాల్సిన అవసరమే లేదు, ముందు ఏడు పాపే అని ఉపదేశించారు. దుఃఖించాల్సిన అవసరం లేదు, శోకించాల్సిన అవసరం లేదు. నిజానికి భగవద్గీత మొదటి ప్రకరణం ఉన్నప్పటికీ అర్జున విషాద యోగంలో శ్రీకృష్ణుడు ఉపదేశామృతం అసలు ఏమాత్రం ఉండదు. అంటే నిక్కమైన గీతాశాస్త్రం ప్రవచింపబడినది 2వ అధ్యాయం, అంటే సాంఖ్యశాస్త్రం 11వ శ్లోకం. నిక్కమైన గీతాశాస్త్రం, ఆచార్యులు గీతాశాస్త్రాన్ని ఉపదేశించిన మొట్టమొదటి శ్లోకం 2వ అధ్యాయం 11వ శ్లోకం. ఆ 2వ అధ్యాయం 11వ శ్లోకం అశోచ్యాన్ అన్న సుశబ్దంతో మొదలవుతుంది. అశోచ్యాన్ అంటే ఏంటి? ఏడవద్దు, దుఃఖించద్దు, ఏది ఎలా ఉన్నా అన్నీ అలాగే ఉన్నా ఆనందంగా ఉండు అని ఉపదేశించారు. ఎందుకు ఆనందంగా ఉండాలో తెలియచెప్పడం కోసం గీతాశాస్త్రం చెప్పబడింది. మిగతా వాళ్ళందరూ ఎందుకు ఏడవాలో చెప్తే ఆచార్యులైన శ్రీకృష్ణుడు ఏడవద్దని చెప్పి ఎందుకు దుఃఖించక్కర్లేదో, ఎందుకు శోకించక్కర్లేదో చెప్పడం కోసం అంత అద్భుతమైన గీతని ప్రబోధించారు. నాకు ఇక్కడ ఒక విషయం చెప్పండి సార్, మీరు చెప్పిన వాటిల్లో నుంచే అదే ఇప్పుడు ఏదైతే మనుషులు మరణించినప్పుడు పెడతా ఉన్నారో అందులో పుట్టినవాడు మరణించక తప్పదు, గిట్టక తప్పదు, గిట్టినవాడు మరలా పుట్టక తప్పదు, అనివార్యమగు ఈ చర్యను గురించి శోకింప తగదు. మరి అది శ్రీకృష్ణుడు చెప్పింది కాదా? అది అదే శ్రీకృష్ణ, మరి ఆ వర్డ్ ఎందుకు వచ్చింది అక్కడ? పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు, అనివార్యమగు ఈ చర్య గురించి శోకింప తగదు. ఎందుకు? నిజంగా మీరు చెప్పింది యథార్థం, శ్రీకృష్ణుడే చెప్పారు. అది మరి ఎలా ఉందంటే ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం. మీరు నాకు చాలాసార్లు హెచ్చరించారు, గ్రాంధికం కాకుండా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పమని మీరు నాకు చెప్పారు. ఒక తండ్రిని, నీకు అమ్మాయిలు పుట్టడం అంటే ఇష్టమా, అబ్బాయిలు పుట్టడం అంటే ఇష్టమా అంటే, అమ్మాయిలు పుడితే ఇష్టమా, అబ్బాయిలు పుడితే ఇష్టమా అని అడిగారు. అతను నాకు అమ్మాయిలు అంటేనే ఇష్టం అని చెప్పాడు అనుకోండి. ప్రశ్న తీసేసి కట్ చేసి నాకు అమ్మాయిలు అంటేనే ఇష్టం అనేది కానీ కట్ చేసి చెప్తే అపార్థం వస్తుందా? వస్తుంది. నాకు అమ్మాయిలు అంటే ఇష్టం అని చెప్తున్నాడు నిస్సిగ్గుగా అని వస్తుంది, అవునా? సరిగ్గా అలాగే 26, 27 శ్లోకాలు కలిపి చదువుకోవాల్సింది. అదే మీరు ఇందాక అన్నారు. ఒక్క 27 శ్లోకం విడిగా చదవటం వల్ల అపార్థం. 26, 27 రెండు కలిపి చెప్పండి సార్. 26, 27 శ్లోకం తీద్దాం ఇప్పుడు ఒకసారి మనం అధ్యయనం చేద్దాం. ఆ కాంటెక్స్ట్ మొత్తం చెప్తేనే మీకు అర్థం అవుతుంది. 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి 25వ శ్లోకం దాకా మనందరం దివ్యమైన ఆత్మ చైతన్యాలమేనని, మనం ఎప్పుడు పుట్టలేదని, మనం ఎప్పుడు మరణించలేదని, పుడుతున్నది కేవలం దేహం మాత్రమేనని చాలా సవివరంగా చెప్పిన ఆచార్యులైన శ్రీకృష్ణుడు 26, 27 శ్లోకాల్లో ఏమన్నారంటే, ఇప్పుడు మనం ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ అంటుంటాం కదా, మీరు అప్పుడప్పుడు మీ సంచికలు కూడా నేను చూశాను, ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని ఖండిస్తూ కూడా మీరు ఏమంటారు, ఒకవేళ మీరు చెప్పింది నిజమైనప్పటికీ దాని అర్థం ఇది కాదు కదండి అని అంటుంటారే. మనం అంటాం కదా ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్.
సరిగ్గా శ్రీకృష్ణుడు అదే చెప్పారు. ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్, ఓ అర్జున, ఒకవేళ నీ అభిప్రాయం నిజమైనా అని 26-27 శ్లోకాలు ఏం కలిపి చెప్పాడు? ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నువ్వు శోకించక్కర్లేదు. ఏలనినా దాని ఎందుకు continuation అంటే? కాబట్టి. ఎందుకంటే పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు, కనుక అపరిహార్యమైన ఈ విషయములు యందు నీవు శోకింపదగదు. అంటే ఆత్మ పుడుతుందని, ఆత్మ మరణిస్తుందని, మరణించిన ఆత్మ మళ్ళీ పుడుతుందని నమ్ముతున్నది ఎవరు? అర్జునుడు, శ్రీకృష్ణుడు కాదు. ఇదే కరెక్ట్ అయితే 11వ శ్లోకం నుంచి 25 శ్లోకాలు చెప్పిన శ్లోకాలన్నీ ఏమైపోయాయి? ఇందాక 2వ అధ్యాయం 20వ శ్లోకం అయం కదాచిత్ న జాయతే. రిపీట్ చేయండి సార్, 26-27 కలిపి చదవండి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. ఏలనిన పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు, కనుక అపరిహార్యములైన ఈ విషయములు యందు నీవు శోకింపదగదు. అది విడిగా చదివితే అందుకే దాన్ని సెపరేట్ క్లియర్ గా 26 శ్లోకంలో ఏముందండి? ఒకవేళ ఈ ఆత్మకు జనన మరణములు కలవని నీవు భావించినప్పటికీ. సో ఆత్మకి జననం ఉంది, ఆత్మకి మరణం ఉందని భావిస్తున్నది ఎవరు? అర్జునుడు. నువ్వు భావించినప్పటికీ అలా అయినా సరే చనిపోయిన వాడు పుడతాడు, పుట్టినవాడు చనిపోతాడు కాబట్టి ఏడవకు. అది అర్థమైంది. ఏమంటున్నారు? ఆత్మ పుట్టదు, ఆత్మ మరణించదు. అయం కదాచిత్ న జాయతే, అయం కదాచిత్ న మ్రియతే. ఈ ఆత్మ కానీ నువ్వు చైతన్యం. భావిస్తున్నావు కదా. అది ఆ భావన అర్జునుడిది, శ్రీకృష్ణుడిది కానే కాదు. ఓకే. ఎప్పుడైనా సరే మీ ద్వారా ప్రేక్షకులకు ఒకటే చెప్తున్నా, ఇప్పటికైనా మనందరం మేల్కొని 2వ అధ్యాయం 27వ శ్లోకానికి అవాంఛనీయమైన ప్రాధాన్యతను తగ్గించి 2వ అధ్యాయం 20వ శ్లోకానికి, 2వ అధ్యాయం 28వ శ్లోకానికి ఇస్తే అసలు గీతాశాస్త్రం యొక్క సుగంధాలు, సౌరభాలు యావత్ ప్రపంచానికి అవి రెండు ఏంటో చెప్పండి. 20లో ఏముంది, 28లో ఏముందో చెప్పండి. 2వ అధ్యాయం 20వ శ్లోకం అయం కదాచిత్ న జాయతే, అయం కదాచిత్ న మ్రియతే. ఈ ఆత్మ చైతన్యం ఎప్పుడు జన్మించలేదు, ఎప్పుడు మరణించలేదు. ఆత్మకి మరణము లేదు, ఆత్మకు జన్మ లేదు. లేదు. పుడుతున్నది ఎవరు? దేహం. మరణిస్తున్నది ఎవరు? దేహం. తర్వాత ఏమన్నారు? అయం కదాచిత్ న భూత్వా న భూయః న భవిత. ఈ ఆత్మ చైతన్యం ఎప్పుడు భౌతికతను సంతరించుకోలేదు అంటూ ఏమన్నారు? అయం అజహ, ఈ ఆత్మకి జన్మలే వర్తించవు. అయం శాశ్వత, ఈ ఆత్మ చైతన్యం శాశ్వతమైనది. అయం నిత్య, ఈ ఆత్మ చైతన్యం ఎప్పుడు ఎరుకలోనే ఉంది, ఎప్పుడు నిత్య నిర్దోషిగానే భాసిల్లుతున్నది. అయం పురాణ, ఈ ఆత్మ చైతన్యం అత్యంత పురాణమైనది అంటూ నాహన్యతే హన్యమానే శరీరే, శరీరాన్ని ముక్కల కింద నరికిన ఆత్మ చైతన్యానికి కించెత్తు హాని కూడా ఉండదు. దురదృష్టం ఏంటంటే మన వైభవాలు చెప్పినప్పుడల్లా ఆత్మ అనుకుంటున్నాం. ఆత్మ అంటే నిజమైన నేను. దీన్ని ఈ విశిష్టత మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఆత్మకి చావు లేదు, ఆత్మకి మరణం లేదు అనుకోకూడదు. ఆత్మ చైతన్యాన్నే అయిన నాకు జననం లేదు, ఆత్మ చైతన్యమే అయిన నాకు మరణం లేదు. పుడుతున్నది దేహం, మరణిస్తున్నది దేహం. ఆత్మ చైతన్యాన్ని అయిన నేను అత్యంత సనాతనమైన వాడిని, అత్యంత పురాతనమైన వాడిని. అలాగే మీరు 2వ అధ్యాయం 28వ శ్లోకం 28వ శ్లోకంలో ఏమన్నారంటే, ఓ అర్జున, ప్రాణులన్నీ పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు, మరణాంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనం. అంటే ఏంటమ్మా? ఆత్మ చైతన్యం ఎప్పుడు తన అస్తిత్వంలో కొనసాగుతూనే ఉంటుంది. ఆత్మ చైతన్యం తన ప్రకంపన వేగాన్ని పదార్థ ప్రకంపన స్థాయికి తగ్గించుకున్నప్పుడు కళ్ళు దాన్ని చూడగలుగుతాయి. అలాగే ఆత్మ చైతన్యం తన ప్రకంపన వేగాన్ని తన సహజ ప్రకంపన వేగానికి ఉద్ధరించుకున్నప్పుడు కళ్ళు దాన్ని చూడలేకపోతున్నాయి. దీన్ని ఈజీగా చెప్తాను, ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. స్వయంగా శ్రీకృష్ణుడు 29వ శ్లోకం, అంటే తర్వాత శ్లోకంలో ఇది ఎవరికి అర్థమవుతుందని ఆయన చెప్పారు. ఎగ్జాస్ట్ ఫ్యాను, సపోజ్ ఒక చిన్న పాప ఉంది, ఆ పాపకి వాళ్ళ డాడీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇంట్లో ఫిట్ చేస్తే ఎగ్జాస్ట్ ఫ్యాన్ చూసి చాలా మురిసిపోయింది అమ్మాయి కదా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేయగానే నా ఫ్యాన్ పోయింది, నా ఫ్యాన్ పోయిందని ఏడుస్తాం. ఎందుకంటే ప్రకంపన వేగం పెరిగిన తర్వాత అమ్మాయికి ఫ్యాన్ కనిపించట్లేదు. మళ్ళీ వాళ్ళ డాడీ ఆ ప్రకంపన వేగాన్ని తగ్గించారు, లేకపోతే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశారు. వెంటనే అమ్మాయికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనిపించింది. నిజానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ వచ్చేసిందని చాలా సంతోషపడిపోతాం. నిజానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పోలేదు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ రాలేదు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రకంపన వేగం పెరిగినప్పుడు కన్ను దాన్ని చూడలేకపోతాం. ఎగ్జాస్ట్ ఫ్యాన్ తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకున్నప్పుడు కన్ను దాన్ని చూడగలుగుతాం. ఈ
రెండో అధ్యాయం 28వ శ్లోకం అర్థం అవ్వాలంటే మీకు కొంచెం విజ్ఞానం అర్థం అవ్వాలి. కన్ను ఉన్నదంతా చూడలేదు. మన కళ్ళెదురుగుండా ఉన్నదాన్నంతా చూడలేదు. తన కళ్ళు ఏ ప్రకంపన వేగంలో ప్రకంపిస్తున్నాయో ఆ ప్రకంపన వేగాన్ని మాత్రమే కన్ను చూడగలదు. అంతకన్నా మించిన ప్రకంపన వేగం ఎదురుగుండా ఉన్న కన్ను దాన్ని చూడలేదు.